జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతుంది కదా, ప్రెసెంట్ పోలీసులు అరెస్ట్ చేశారంటే జానీ మాస్టర్ని, ఏమనుకో ఎలా అనిపిస్తుంది? అవును, ఇందాక జస్ట్ ఒక 2 hours బ్యాక్ నేను చూసా, బెంగళూరులో దొరికాడంట. వాళ్ళ వైఫ్ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అసలు జానీ మాస్టర్ మీద ఎంత మంచి రెస్పెక్ట్, ఎంత మంచి గౌరవం ఉండేది. నాకు ఒక అంటే కింది స్థాయి నుంచి వచ్చాడు ఆయన సడన్గా ఇలా దొరకదే అసలు నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. అసలు అతను స్టాండర్డ్గా మీడియా ముందుకు వచ్చేదన్న ఒకటి చెప్పుంటే నేను అతనికి సపోర్ట్ చేస్తుండే. కానీ అతను పరారులో ఉండి ఈరోజు మార్నింగ్ ఇందాక 2 hours బ్యాక్ దొరికిండు. ఇంకా అతను మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారు వినాలి. ఇంకా అంటే తప్పు చేశాడని ఒప్పుకోవచ్చు కదా, అందుకు మీడియా ముందుకు రాలేదు కాబట్టి తప్పు చేశాడు అనుకోవచ్చు కదా మనం. అది తప్పు చేశారు కాబట్టి ఇన్ని రోజు పరారులు ఉన్నాడని నా ఒపీనియన్. ఎందుకంటే నేను జానీ మాస్టర్ చూసా లైవ్లో కూడా, అతనితో కలిసి ఒక రోజు 2 days వర్క్ చేశా. ఏది మన సల్మాన్ ఖాన్ వెంకటేష్ మూవీకి. అప్పుడు చాలా మంచిగా అతను డ్యాన్స్ కానీ, కొరియోగ్రాఫ్ లెవెల్ కానీ, హార్డ్ వర్క్ కానీ బాగుండేది. కానీ సడన్గా ఒక అమ్మాయి వల్ల ఇలా డౌన్ కాకపోవడం చాలా కొంచెం బాధగా ఉంది నాకైతే. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ వైఫ్ కానీ ఉంది, ఆమెను కూడా విచారణ చేస్తున్నారు. ఆమె వైఫ్ హస్తం కానీ ఉంది ఇందులో అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అలా వైఫ్ హస్తం అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ని సేవ్ చేసుకోవాలని ఉంటుంది కదా వైఫ్కి ఎవరికన్నా. తను తప్పు చేసిన కరెక్ట్ చేసిన ఇన్ని రోజుల జర్నీలో ఒక హస్బెండ్ని అయితే సేవ్ చేయాలని వాళ్ళ వైఫ్ కూడా ఉంటుంది. ఇప్పుడు తప్పు ఉంది కాబట్టి వాళ్ళ భార్య దగ్గరికి మీడియా వాళ్ళు వెళ్తే రెస్పాన్స్ ఇవ్వలేదంట, తప్పు ఉన్నట్టేనా? అవును, ఇప్పుడు నేను ఒక లంగ పని చేసిన తర్వాత మీరు ఇప్పుడు కెమెరాలని మైక్లను నా దగ్గర పెడితే ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి చెప్పు? మరి నాగబాబు ఉండి ఏం తప్పు లేరు, అసలు దోషి అని ఎట్లా చెప్తున్నారు? అవును, నాగబాబు సార్ చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మనం అతనికి మీడియా ముందుకు వచ్చి మనకి ఇంకా ఏం మనకి క్లారిటీ లేదు. అతను నాకు ఒకటి బాగా అనిపించింది ఏమంటే, ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, బెంగళూరులో దాక్కున్నాడు కాబట్టి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇది నమ్మలేకపోతున్నారు ఈ విషయాన్ని. నాగబాబు ఈ రోజు రెస్పాన్స్ అయ్యాడు, కానీ ఆయన దోషి అయ్యడం వల్ల పరారీలో ఉన్నాడు అంటే దోషి అయినట్టే కదా. మరి దోషి అయి ఉండి కూడా దోషిని పట్టుకొని మీరు ఎందుకు అలా చేస్తున్నారని నాగబాబు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఇంకా ఎన్ని రోజుల నుంచి కలిసి ఇంకా వాళ్ళకి ఎన్నో ఉంటాయి బ్రో మీడియాలో. అది ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద అది. అంటే రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీలో కూడా ఆయన కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఆ మూవీ మీద ప్రభావం పడే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆ మూవీ ప్రభావం ఏం పడదు. ఎందుకంటే అది ఆల్రెడీ మూవీ షూట్ అయిపోయింది, సాంగ్ షూట్ అయిపోయింది. కొన్ని రోజులు అయితే రిలీజ్ కూడా అయిపోతుంది. అది ఆల్రెడీ మంచి పెద్ద హిట్ వస్తుందని ఎప్పుడో జానీ సార్ కూడా మనకి ఎప్పుడో చెప్పాడు. ఈ సినిమా ఇది గేమ్ చేంజర్ ఒకటి, ఇంకొకటి ఇండియా లెవెల్లో బాగా హిట్ అవుతుంది సాంగ్స్. ఇప్పుడు ఇండియా లెవెల్లో జానీ మాస్టర్ ట్రెండింగ్ అయిపోయింది కదా, అంటే గేమ్ చేంజర్ ముందే ఈయననే తప్పు కూడా అమ్మాయిది ఉంది. వాడుకున్న రోజులు వాడుకొని ఇప్పుడు సడన్ గా తనకు చేయలేదని ఒక పని ఇప్పటి నుంచి కదా, తను 6 years 7 years నుంచి వాడుతున్నారని వచ్చింది కదా మీడియాలో. ఒక అమ్మాయిని కించపరిచి, ఒక అమ్మాయిని మానభంగం చేసి, ఒక అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు చేసి, చిప్పు తీసి క్యారీ వ్యాన్ లో ఆగం పట్టించిన తర్వాత ఇన్ని రోజులు మత మార్పిడి చేసుకో, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అంత బలవంతం టార్చర్ పెడితే, నేను సినిమాలో ఎదగనివను, ఆఫర్స్ రానివని చెప్పితే అన్ని రోజులు ఆగినని చెప్తుంది అమ్మాయి. అదే తను ఇప్పుడు వచ్చే బదులు తను 4-5 years నుంచి వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్లు ఉన్నారని మనకి ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద అలచలు. అదే అప్పుడు చేస్తుంటే తనని అప్పుడే బయటకు రావచ్చు కదా. ఈ మాట ఇప్పుడు ఎందుకు వచ్చిందని నా మాట. అదే జానీ మాస్టర్ దగ్గర నీకు ఆపర్చునిటీ ఉంది. ఏదో 4 రోజులు బతకాలి కాబట్టి ఆయన ఏది చెప్పినా అరే పూరా తూరా ఉమ్మినా తుమ్మినా సర్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఏ నమ్మకం పెట్టకు సౌండ్ రావాలని చెప్పు. ఉంటుంది అన్న, ఖచ్చితంగా ఉంటుంది.